సార్. ఫీజు రిసిప్ట్స్ అని. ఫీజు రిసిప్ట్స్ దాని కింద ఇది గ్రూప్ లో వస్తాయి. ఆ గ్రూప్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెడ్జెస్, దీంట్లో లెడ్జెస్ లోకి వెళ్ళాలి. క్యాపిటల్ ఆల్రెడీ ఉంది కదా, జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను. ఫీజు రిసిప్ట్స్. సో ఇక్కడ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్ చూసుకోవాలి. ఓకేనా? మీ లెడ్జెస్ ఉన్నాయి కదా కింద, శాలరీస్, ఎండి రెమ్యునరేషన్, ఇవన్నీ నార్మల్టీ. ఓకేనా? ఇది నార్మల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవి నార్మల్. తర్వాత రెంట్, ఆల్రెడీ రెంట్ ఉందా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో తర్వాత సిస్టమ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇవన్నీ నార్మలే, మీరు రెగ్యులర్ గా చేసేటివే. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వాలి, కేటగిరీలో వెళ్ళాలి. కాస్ట్ సెంటర్స్ కేటగిరీస్ ఏమున్నాయి ఇక్కడ, డిఐహెచ్ అనేది ఒక కేటగిరీ. తర్వాత డిఐహెచ్ అండ్ ఎన్ సార్, యా నెదర్లాండ్ ఎన్. తర్వాత నెక్స్ట్ డిఐసిఏ, తర్వాత డిఐఎస్ఏ, ఇవి కేటగిరీస్. తర్వాత ఎస్కేప్ సెంటర్స్ లో వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ ఏంది డిఐహెచ్, ఇది సెలెక్ట్ చేసుకో. దాని కింద ఎవరున్నారు, జావేద్. తర్వాత ఫయాజ్. దీంట్లో చేయొద్దండి, వేరే దాంట్లో చేయండి, కొత్త కంపెనీ క్రియేట్ చేసి. ఇలా చేయాలి. తర్వాత డిఐహెచ్ మీరు చేసేసండి. తర్వాత రిసిప్ట్ లో వెళ్ళాలి, ఫీజు రిసిప్ట్స్ తీసుకోవాలి. 3 అమౌంట్లు యాడ్ చేయండి. 3, 4, 7, 7, 8, 9, 9,000. ఇక్కడ డిఐహెచ్ పర్సన్స్ ఎవరు, ఇక్కడ జావేద్ వచ్చేసి 3,000. తర్వాత ఫయాజ్ 4,000. తర్వాత మన్సూర్ 2,000. ఇలా ఇచ్చి క్యాష్ ఇవ్వాలి. ఓకేనా? ఇది అయిపోయింది. మళ్ళీ ఫీజు రిసిప్ట్స్, దాని పక్కన డిఐహెచ్ అండ్ ఎన్ ఉంది కదా, దానికి టోటల్ అమౌంట్ యాడ్ చేసుకుని పైన వేసి తర్వాత 1 by 1 తీసుకోవాలి. ఓకేనా? తర్వాత మళ్ళా ఫీజు రిసిప్ట్ వేసి సిఐ డిఐసిఏ. ఎస్. సో ఇక్కడ మీకు చేసేటప్పుడు శాలరీస్ పెయిడ్, ఎండి రెమ్యునరేషన్ చేసేటప్పుడు మీకు కొన్ని అడ్డంకులు వస్తాయి. అవి ఏంటో చూపిస్తాను. జస్ట్ చూడండి, పేమెంట్ ఇస్తున్నాను. ఎండి రెమ్యునరేషన్ అమౌంట్ చూడు 10,000 కదా, 10,000 ఇస్తున్నా, ఇలా వస్తుంది. ఓకేనా సార్? ఇది కేటగిరీ లేదు కదా సార్, ఎందుకు ఇలా వస్తుందంటే మీరు ఏం చేయాలి, లెడ్జర్లోకి వెళ్ళాలి, కంట్రోల్ ఎంటర్. లెడ్జర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్, ఈ ఆప్షన్ నో పెట్టేయండి. ఓకేనా? ఇప్పుడు రాదు చూడండి, వచ్చిందా, రాలేదు. క్యాష్ అది ప్రతి దానికి, ప్రతి లెడ్జర్కి ఇవ్వాలా. సో తర్వాత నెక్స్ట్ రెంట్ ఉంది, దీనికి అలాగే వస్తుంది. రెంట్ అమౌంట్ ఎంత, 1,500, 4,500. దీనికి ఇలాగ వస్తుంది. ఏం చేయాలా, రెంట్ దగ్గర పోవాలా, కంట్రోల్ ఎంటర్, ఈ ఆప్షన్ నో పెట్టేయాలి. ఇప్పుడు రా చూడండి. ఓకే, ఇలా చేసుకోవాలి. ఓకే సార్, సాలరీస్ పెయిడ్ టు స్టాఫ్ ఉంది కదా, అది మరి అదే అంతే నార్మలే. నేను దీంట్లో ఆల్రెడీ మీరు చేశాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సేనా? అవును, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అమౌంట్ ఎంత, 20,000. పేమెంట్ అనేగా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ తీసుకోవాలి. ఓకే, కంట్రోల్ ఏ, క్యాష్. ఓకే, ఇలా చేయాలి. ఓకేనా? సో అది నెక్స్ట్ చూడండి, పక్కన ఎంకేఆర్ జనరల్ స్టోర్స్. దీంట్లో ఏంటంటే ఆల్టర్నేట్ యూనిట్స్ వచ్చాయి. ఇదంతా మీరు జిఎస్టీ చేశారు కదా, అదే విధంగా ఉంటది. ఇక్కడ ఒక కేసుకు 50 ప్యాకెట్లు, ఒక కేసుకు 25 ప్యాకెట్లు, ఒక బాక్స్ కి 45 ప్యాక్స్. ఎలా అనేది జస్ట్ ఆల్టర్నేట్ యూనిట్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముంది, ట్రేడింగ్ కంపెనీ తీసుకున్నాను అనుకోండి. ట్రేడింగ్ కంపెనీలోకి పోయినా, ఓచెస్లోకి వెళ్తున్నా. ఇవన్నీ నార్మల్గా మీకు తెలిసినట్టువే. నేను జస్ట్ పర్చేజ్లోకి వెళ్ళి కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఆల్ట్ సి, పర్సన్ ఎవరు అక్కడ, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్, సన్రీ క్రియేటర్స్. నేను అన్నీ చేయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. అంతా మీకు తెలుసు ప్రాసెస్ ఎలా అనేసి. జస్ట్ నామకే వస్తే ఇస్తున్నాను మీకు అర్థం అవడానికి. ఓకే,
ఐటమ్ ఏది? ఫస్ట్ గుడ్ డే, ఆల్ట్ సి, గుడ్ డే. ఓకే, గ్రూప్ వచ్చేసి ఆల్ట్ సి, బిస్కెట్స్. బిస్కెట్ ఐటమ్. కేటగిరీ ఏం లేవు దీంట్లో, కేటగిరీ ఆప్షన్ నో పెట్టేస్తాను. పెట్టిన తర్వాత ఇక్కడ ఒక కేసుకి 50 ప్యాకెట్స్ అన్నాడు. ఈ బిస్కెట్స్ కింద యూనిట్స్ కింద ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేది రావాలి. అది రావాలి. ఏయ్ కుమార్, మ్యూట్ లో పెట్టుకో. ఓకే, సో మీరు ఏం చేయాలంటే F12 కాన్ఫిగర్ లోకి వెళ్ళి ఇక్కడ యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇప్పుడు చూడండి పైన ఏముంది మనకి, సిఎస్ అంటే కాటన్స్ యూనిట్స్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాను. ఆల్ట్ సి, ఇక్కడ వచ్చేసి సిఎస్ కాటన్స్ వచ్చిందా? ఇప్పుడు చూడండి ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఆల్ట్ సి ఇస్తున్నా, ఇది కూడా క్రియేట్ చేస్తున్నా. పీకే ప్యాక్స్. ఓకే, పైన యూనిట్స్ వచ్చేసి కేసెస్ తీసుకోవాలి, ఆల్టర్నేటివ్ యూనిట్స్ వచ్చేసి ప్యాకెట్స్ తీసుకోవాలి. ఒక ప్యాకెట్ అంటే ఒక కేసులో ఎన్ని కేసెస్ ఉన్నాయి అంటే, ఒక కేసులో ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయంటే ఇక్కడ 50 ఇవ్వాలి, ఇక్కడ 1 అని ఇవ్వాలి. ఓకేనా, ఇది బాగా అర్థం చేసుకోండి. అక్కడ ఏమి ఇచ్చాడు, ఒక కేసులో 50 ప్యాకెట్స్ ఉన్నాయి. ఆడ ఎలా కౌంట్ అవుతుంది అంటే, మీ యూనిట్స్ వచ్చేసి కేసెస్ లో తీసుకుంటుంది. ఒక కేసులో 50 ప్యాకెట్స్ ఉన్నట్టుగా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ ఇస్తున్నాను, లోపల పోలేదు. జిఎస్టీ ఎంత ఉంది ఇక్కడ? 28%. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 250 కేసెస్ అంటే దాంట్లో ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి? 12,500 ప్యాకెట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కేసులో ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి? 50 ఉన్నాయి. ఓకేనా, అలా 250 వేస్తే మనకి 12,500 కేసెస్ వస్తాయి, ప్యాకెట్స్ వస్తాయి. ఓకే, రేట్ వచ్చేసి చూడండి 300. నెక్స్ట్ ఆల్ట్ సి ఇస్తున్నా, పతాంజలి బిస్కెట్స్, ఇది కూడా కేసెసే. ఇక్కడ వచ్చేసి ప్యాకెట్స్ సేమ్, ఇక్కడ 25 మాత్రమే. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 240 అంటే 6,000 ప్యాకెట్స్, 200. మూడింటికి మాత్రమే ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంది? క్రిమికా, మిగతా వాటికి లేవు. క్రిమికా బిస్కెట్స్, ఇక్కడ వచ్చేసి పీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్ట్ సి ఇస్తున్నా, పీసెస్ని క్రియేట్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఆల్టర్నేటివ్ యూనిట్ ఏముంది? ఇక్కడ బాక్స్ ఉంది. ఆల్ట్ సి ఇస్తున్నా, బిఎక్స్ బాక్సెస్. చూడండి ఒక బాక్స్లో ఎన్ని ఉన్నాయి? ఒక బాక్స్లో ఎన్ని పీసెస్ ఉన్నాయి? 45 పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సో 150 పీసెస్, 150 పీసెస్ ఉంటే సార్ 45 మనకి 90 అవుతాయి. తర్వాత 135 అవుతాయి కదా, ఇంకా 15 లేవు కదా, మళ్ళీ 3 బాక్సులు ఎలా వచ్చాయి సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఓకే, 3.5 బాక్స్ రావాలి కదా సార్ అని డౌట్ రావచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, క్రిమికా కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి, డైరెక్ట్గా ఆ ప్లేస్లోకి వెళ్తారు. ఇక్కడ యూనిట్స్ దగ్గర వెళ్ళండి, కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉంది కదా, ఇక్కడ 2 అనే ఆప్షన్ పెట్టుకోండి. దాని కింద కంట్రోల్ ఎంటర్, మళ్ళీ బాక్సెస్, ఇక్కడ కూడా 2 ఆప్షన్ పెట్టుకోండి. ఓకేనా, సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. ఒకసారి తీసేస్తున్నాను, ఇప్పుడు ఇస్తాను చూడండి 150. ఇప్పుడు వచ్చిందా? 3.33 బాక్సెస్ అని, అంటే 15 ఐటమ్స్ తక్కువ ఉన్నా కూడా అదేం చేసింది, 3 బాక్సుల కిందకి లెక్కన వేసుకుంది. ఆడ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, 45 అంటే 90, తర్వాత మళ్ళీ 45 అంటే ఎంత వస్తుంది? 135 వస్తుంది. ఓకేనా, ఇంకా రిమైనింగ్ 15 తక్కువ ఉన్నాయి. దానికి ఏం చేయాలా? 3.33 రావాలా. సో అది ఆడ చేసుకుంది, డెసిమల్ వాల్యూస్ ఇస్తే ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇంకా తర్వాత రిమైనింగ్ జిఎస్టీ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఆల్టర్నేటివ్ యూనిట్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే అందరూ వచ్చి బాక్సులు కొనలేరు, అందరూ వచ్చి కేసెస్ కొనలేరు. కొందరు పీసెస్ కావాలంటారు, మాకు అన్ని బాక్సులు అవసరం లేదు, మాకు అన్ని సేల్ అవ్వవు ఎక్కువ, అలాంటి వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి మాకు పీసెస్లు ఇవ్వండి అని కొందరు వచ్చి అడుగుతారు. సో అలాంటి వాళ్ళకు బాక్సులు కావాలంటే బాక్సులు ఇవ్వాలి, కేసులు కావాలంటే కేసులు ఇవ్వాలి, ప్యాకెట్స్ కావాలంటే ప్యాకెట్స్ ఇవ్వాలి, పీసెస్ కావాలంటే పీసెస్లో ఇవ్వాలి. ఓకేనా, సో అలా చేయాలి. డౌట్ ఉందమ్మా? ఎనీ డౌట్?
దీనికి రిలేటెడ్ లింక్ నేను 2 ప్రాబ్లమ్స్ లింక్ గ్రూప్ లో వేస్తాను. ఆల్టర్నేటివ్ యూనిట్స్ అండ్ కాస్ట్ స్టాండర్డ్స్ అండ్ కేటగిరీస్. ఓకేనా? ఓకే గైస్, ఎనీ డౌట్స్? హలో, Hello. ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్. వసీం, సంతోష్, తెనాలి, ఎనీ డౌట్స్? తెనాలి హలో సార్, చెప్పు వసీం. ఇదే ప్రాబ్లం లో 7th 8th ఉంది కదా, ఆ, ఆ రెండు ఒకే దాంట్లో సార్, అలా వేరు వేరు సార్? 7th 8th ఇది ఒక దాంట్లో సార్, అదే ప్రాబ్లం. ఏంటి ఎంట్రీస్ మనం సపరేట్ చేసుకోవాలి కదా సార్? ఏవి అర్థం ఏమో కాలేదు. కడప ఏరియా అని ఇచ్చింది, ఆరో మార్క్ వేసి రెండు కడప ఏరియా అని పెట్టింది. వెరీ గుడ్. ఇది చూడు, ఇది ఏంటంటే మన గ్రూప్స్ చేసాం చూడండి ఫస్ట్ మెటీరియల్ లో. ఇప్పుడు అవును సార్. ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే, ఇప్పుడు కడప కస్టమర్స్ అందరినీ ఒక గ్రూప్ లో వేయాలా, రాజంపేట కస్టమర్స్ అందరినీ ఒక గ్రూప్ లో వేయాలా, ప్రొద్దుటూరు కస్టమర్స్ అందరినీ ఒక గ్రూప్ లో వేయాలా. ఓకే, అలా డన్, అదే ఓకే. సో అవన్నీ ఏంటి, కడప ఏరియా కిందకి వస్తాయి. సో ఇవి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్లోకి వెళ్ళాను. క్రియేట్లోకి వెళ్ళి మీరు స్టార్టింగ్ లో న్యూరాలజీ కార్డియాలజీ చేశారు కదా, అట్లా ఈడ కడప ఏరియా అని చేసుకుంటారు. కానీ ఈడ అండర్లో ఏం వేసుకుంటా, సండ్రీ డెప్టార్స్ అని వేసుకుంటా. ఓకేనా? ఇప్పుడు లెడ్జెస్ లోకి వెళ్తాను. ఈడ వచ్చేసి పర్సన్ ఎవరు ఇక్కడ, ఎంఆర్ఐ ట్రేడర్స్. ఇక్కడ నేను తీసుకోవాలా, సండ్రీ డెప్టార్స్ అని తీసుకోకూడదు. ఇక్కడ సండ్రీ డెప్టార్స్ అని తీసుకోకూడదు. ఏం తీసుకోవాలా, కడప ఏరియా తీసుకోవాలా. కడప ఏరియా అండర్లో ఏముంది, ఆటోమేటిక్ గా సండ్రీ డెప్టార్స్ ఉంది. ఇప్పుడు మీ ఓనర్ ఇచ్చి అడుగుతాడు, అమ్మా నా కడప ఏరియాలో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో లిస్ట్ తీ అంటాడు. నువ్వేం చేయాలా, జస్ట్ కడప ఏరియా అని కొడతానే ఆ కడప ఏరియాలో ఎంతమంది అయితే నీకు ఉన్నారో కస్టమర్స్ అందరూ వచ్చేస్తారు ఆటోమేటిక్ గా. అందుకే మనం గ్రూప్ అనేది సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎవరున్నారు, రమేష్ మార్కెటింగ్. వీడు కూడా కడప ఏరియా కిందకి వస్తాడు. మనం స్టార్టింగ్ లో న్యూరాలజీ కార్డియాలజీ స్కూల్ ఎక్స్పెన్స్ తర్వాత కాలేజ్ ఎక్స్పెన్స్ చేసాం చూడు. అంటే మనకు బ్యాలెన్స్ షీట్ లో వెళ్ళినప్పుడు జస్ట్ కడప ఏరియా కుట్టే అనుకో, దాంట్లో ఎంతమంది అయితే కస్టమర్స్ ఉన్నారో ఆ ఏరియా వరకు చూపిస్తుంది. ఓకే, అందుకోసం మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎనీ డౌట్స్ మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. నేను ఈ 2 ప్రాబ్లమ్స్ గ్రూప్ లో వేస్తాను, ఒకసారి చూసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో ఆన్లైన్ అసెస్మెంట్స్ మీరు ఎప్పటికప్పుడు రాయాలమ్మా. ఓకేనా? వీక్లీ ఒకటి రాయడానికి చూడండి. మాక్సిమం ఈ 10 డేసే మనకి అయిపోతుంది బ్యాచ్. ఓకే, సో అది ఓకే గైస్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఏం తిమ్మబ్బా, అంత అయిపోయిన తర్వాత వచ్చింది. ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? Hi guys.